భువనేశ్వర్ కుమార్ 36 ఏళ్ల వయసులో తన పాత ఫామ్ ని తిరిగి తీసుకొస్తున్నాడు. క్రికెట్ ఆరంభ రోజుల్లో ఎలాంటి స్వింగ్ తో భయపెట్టాడు, ఇప్పుడు కూడా అలాంటి బంతులే వేస్తూ భువి ఈజ్ బ్యాక్ అనిపిస్తున్నాడు. ఈ సీజన్లో వికెట్ల ఫటాఫట్ అని తీస్తూ ఇప్పటికే పర్పుల్ క్యాప్ ను పలుమార్లు సొంతం చేసుకున్న భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు తాజాగా మరో అరుదైన రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. టీమిండియా తరఫున 350 టీ20 వికెట్లు తీసుకున్న తొలి పేసర్గా భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఏ భారత పేసర్ కూడా ఈ రికార్డును అందుకోలేదు. టీ20, ఐపీఎల్ ఇలా అన్నింటిలో కలిపి భువనేశ్వర్ కుమార్ 350 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ ఒక్క ఫార్మాట్లో అయితే 215 వికెట్లు పడగొట్టగా టీ20లో 90 వికెట్లు తీసుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్లో అయితే టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడిగా హర్షదీప్ సింగ్ కొనసాగుతున్నాడు. హర్షదీప్ సింగ్ 127 వికెట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతుంటే జస్ప్రీత్ బుమ్రా 121 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 114, అక్షర్ పటేల్ 97, యుజ్వేంద్ర చాహల్ 94 వికెట్లతో ఆ తర్వాత వరుసలో కొనసాగుతున్నారు. ఇక ఐపీఎల్ 2026 విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్ లో తన బెస్ట్ ఇస్తున్నాడు. ఆర్సీబీ తరపున ఈ సీజన్ లో ప్రస్తుతానికి 9 మ్యాచ్లు ఆడిన భువి రాజస్థాన్, ముంబైపై మినహా మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ వికెట్లు తీసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పై 5 పరుగులకే 3 వికెట్లు తీసుకుని కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గుజరాత్ పై కేవలం 1 వికెట్ తీసుకోగా మిగతా అన్ని మ్యాచ్ల్లో ప్రతి మ్యాచ్ కు 3 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో ఓవరాల్ గా 17 వికెట్లు తీసుకుని పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ పై 31 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టగా సిఎస్కే పై 41 పరుగులకు 3, రాజస్థాన్ పై 37, ముంబైపై 38 పరుగులు ఇచ్చి ఎలాంటి వికెట్లు తీసుకోలేదు. లక్నోపై 27 పరుగులకు 3, ఢిల్లీపై 26 పరుగులకు 3, గుజరాత్ పై 1, ఢిల్లీపై 5 పరుగులకు 3, గుజరాత్ పై 28 పరుగులకు 3 వికెట్లు తీసుకుని ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.